MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. పాకిస్తాన్ నీచ బుద్ధి ఇప్పుడు బయటపడింది. ఇన్నాళ్ళు ఆ దేశం ఏం చెప్పింది? తమ దేశంలో ఉగ్రవాదులే లేరు అంటూ నంగనాచి కబుర్లు చెప్పింది. కానీ ఇప్పుడు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో నిజాన్ని బయటపెట్టారు. తమ గడ్డపై ఉగ్రవాదులకు శిక్షణతో పాటు ఉగ్ర సంస్థలకు ఫండ్స్ ఇచ్చిన సంగతి నిజమే అని చెప్పారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కోసమే ఈ పనులు చేసినట్లు చెప్పారు. ఇవన్నీ చెత్త పనులు అని వాస్తవాన్ని అంగీకరించారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు అగ్రరాజ్యాల మీద నెపం నెడుతుందో లేదో పాకిస్తాన్కే తెలియాలి. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు ఒప్పుకుంది. మరి దీనికి ఏ శిక్ష విధించాలి? ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత మళ్ళీ సరిహద్దుల్లో బలగాలను పెంచుతున్నట్టే ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్న సైన్యంతో పాటు బలూచిస్తాన్లో ఉన్న సైనికుల్ని కూడా మన బోర్డర్కు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. పైగా సైన్యానికి సెలవులను కూడా రద్దు చేసింది. సో ఇవన్నీ వాళ్ళ స్కెచ్లో భాగమా కాదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇక పహల్గాం దాడి తర్వాత ఏం జరుగుతుందో ఆ అటాక్లో పాల్గొన్న ఉగ్రవాదులకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వేసే స్కెచ్లు మామూలుగా ఉండవు. పహల్గాం దాడి తర్వాత మన భద్రతా దళాలు ఆ ఉగ్రవాదులను విడిచిపెట్టవు అని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. ఉగ్రవాది ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి, ఈ ఇద్దరు మన బలగాలను ట్రాప్లో ఇరుక్కునేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. తమ ఇళ్లలో పేలుడు పదార్థాలని అమర్చి తమ ఇళ్ల ఆచూకీని సెక్యూరిటీ ఫోర్సెస్కు తెలిసేలా చేశారని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటనకు ముందు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీరి ఇళ్లకు వెళ్ళి సెర్చ్ చేశారు. అక్కడ చెక్ చేస్తుండగానే పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో వెంటనే బయటకు వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బాంబుల దాడికి ఆ ఇల్లు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు అనుమానం నిజమైంది. పాకిస్తాన్కు తన మీద తనకు నమ్మకం ఎక్కువ. తమకేం తక్కువ, తమకేంటి లోటు అని ప్రగల్భాలు పలుకుతుంది. కానీ ఆ మాటల వెనుక పరిస్థితి చూస్తే దారుణంగా ఉంటుంది. రోజు గడవడానికి దేహి అని ఇతర దేశాలను దీనంగా అడిగే దారుణ స్థితిలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే అక్కడ జరిగే బిజినెస్ సంగతి ఏంటి? ఎందుకంటే పాకిస్తాన్కు మన దేశం నుంచి కొన్ని వస్తువులు ఎగుమతి అవుతాయి. అలాగే ఆ దేశం నుంచి మనం కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్కు మన ఎగుమతులు $1.18 బిలియన్ ఉంటే దిగుమతులు $2.88 మిలియన్ మాత్రమే. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి వరకు మన దేశం నుంచి పాకిస్తాన్కు దాదాపు $447 మిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేశాం. మనం పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంది మాత్రం కేవలం $0.42 మిలియన్ మాత్రమే. అంటే మనపైనే పాకిస్తాన్ ఆధారపడింది, కానీ పాక్పై మనం మాత్రం ఆధారపడలేదండి. ఈ నెంబర్స్ బట్టి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం యాక్షన్ తీసుకున్నామని దానికి రివెంజ్ తీర్చుకుంటున్నాం అన్నట్టుగా ఆ దేశం మనతో వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. పాక్ నుంచి నేరుగా కాకుండా ఇతర దేశాల మీదుగా జరిగే వాణిజ్యాన్ని కూడా ఆపేసింది. ఇదే విషయాన్ని అపెక్స్ ఎక్స్పోర్టర్స్ బాడీ FIEO కూడా తెలియదు. అసలు పాకిస్తాన్ నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మనకేముంది? ఇంతకు అవేం వస్తువులు అని అనుకోవచ్చు. ఆ లిస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. దిగుమతుల జాబితాలో అంటే పాకిస్తాన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న లిస్టును చూస్తున్నట్లయితే అందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వీటితో పాటు పుచ్చకాయలు, ఇంకా ఇతర రకాల పండ్లు, రాతి ఉప్పు, సిమెంట్ కూడా దిగుమతి అవుతాయి. ఇంకా రాళ్ళు, సున్నపరాయి, కళ్ళజోళ్ళు, ఉక్కు, పత్తి, సేంద్రియ రసాయనాలు, తోలు, ఆప్టికల్ వస్తువులు ఉన్నాయి. మామూలుగా అయితే పాకిస్తాన్ నుంచి వచ్చే పండ్లు కశ్మీర్ మీదుగా ఢిల్లీలో మార్కెట్లకు వస్తాయి. ఇప్పుడు వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో వీటి దిగుమతులు కూడా ఆగిపోయినాయి. నిజానికి దాడి జరిగిన పహల్గాం ప్రాంతం నిజంగా భూతల స్వర్గమే. అందుకే దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. ఎటు చూసినా పచ్చిక బయళ్ళు, పచ్చని ప్రకృతి మధ్య అందమైన సరస్సులు కనిపిస్తాయి. నిజానికి ఈ అందాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. అందుకే దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తారు. గత ఏడాది ఇలా 35 లక్షల మంది కాశ్మీర్కి వచ్చారు. కాకపోతే ఏడాదిలో మార్చి నుంచి జూన్ వరకు మాత్రమే ఈ అందాలను తనివి తీరా చూడగలం. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడంతా మంచే ఉంటుంది. పైగా విపరీతమైన చలి. ఆ టైంలో టూరిజం నిజంగా చాలా కష్టం.
ఇక దీనిని మినీ స్విట్జర్లాండ్ అని ఎందుకంటారంటే స్విట్జర్లాండ్లో ఉన్న లంగెర్న్ ప్రాంతం నిజంగా చాలా అందంగా ఉంటుంది. దాదాపు అదే అందం అలాంటి పచ్చిక బయళ్లను బైసరన్ వ్యాలీలో చూడొచ్చు. అందుకే టూరిస్టులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని ఇష్టపడతారు. పహల్గామ్లో ఇప్పుడు దాదాపు 13,000 మంది నివసిస్తారని అంచనా. వీరి ప్రధాన ఉపాధి మార్గం పర్యాటకమే. కానీ ఉగ్రదాడితో ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా బోసిపోయింది. సీజన్ స్టార్టింగ్లోనే ఇలా జరగడంతో ఇక ఈ ఏడాదికి అక్కడి వారికి ఉపాధే లేకుండా పోయింది. ఒకటి మాత్రం నిజం, పహల్గామ్ దాడిని దేశం అంత ఈజీగా మర్చిపోదు. అందుకే ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా గట్టి చర్యలు తీసుకుంది. యాక్షన్కు రియాక్షన్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు రుచి చూపించింది. ఓ రకంగా ఆ దేశం నరాలు కట్ చేసినట్లే. ఇక ఆ నొప్పి ఎలా ఉంటుందో దానికి త్వరలోనే తెలిసొస్తుంది. అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.